అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. బట్ బాగా సపోర్ట్ చేసిందంటే కమిడియన్స్ లో మిమ్మల్ని ఆ టైంలో బ్రహ్మానందం గారు, అలీ గారు. అలీ అన్న కూడా బ్రహ్మానంద గారు పెద్ద సపోర్ట్ లేదు, వేణన్న సపోర్ట్. ఇలా చెప్పాను చూడు ఇందాక, 24 ఫ్రెండ్ వేషాలు ఉంటే ప్రకాష్ కొట్టి ఇవ్వండి, అలీ అన్న కూడా అలా అలా ఉంది లైఫ్. నేను యాక్టర్ అవ్వడానికి మెయిన్ ఇద్దరు, మా అమ్మ, నాకు పద్మనాభం గారు బాగా రిలేషన్. అవునా? ఓకే. మ్యారేజ్కి వచ్చారు, మా ఇంటికి వచ్చేవారు. ఆయన కడప దగ్గర కదా ఊరు. అవును, కడప దగ్గర. అవును. నా చిన్నప్పుడుకే మా అమ్మ ఫోటోలు తీపిచ్చి ఆయన పంపించేది, మా అమ్మకు ఉండేది. ఆ తర్వాత నేను స్టేజ్ మీద నాటకాలు వేసి, మా అన్న అరే పలానా చోట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందిరా, పలానా చోట ఉందిరా, పాపం వెళ్ళి అప్పుడు అద్దెలకి నర్స్ వేషాలు డ్రెస్సులు, అల్లూరు సీతారామరాజు డ్రెస్సులు ఇవన్నీ తెచ్చేవాడు. ఏమవుతారు పద్మనాభం గారు మీకు? నాకు పెద్దనాన్న అవుతారు వరుసకి. అవునా? పెద్దనాన్న. ఓకే. ఇద్దరు కలిసి చేశారా ఈ సినిమా? చేసాగా. మన కృష్ణారెడ్డి గారి సినిమా చేసాం కదా, శ్రీకాంత్ అన్న. ఓకే. జేడి చక్రవర్తి శ్రీకాంత్ అన్న హీరో. ఏదో బాగానే సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన. అల్లు రామలింగ గారితో చేసా. పద్మనాభం గారు కూడా పెద్దనాన్న అన్నారు కాబట్టి చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి చనిపోయారు కదా. ఎందుకని ఆయనకి అంత పరిస్థితి? అన్ని సినిమాలు తీశారు, అసలుకి డిస్ట్రిబ్యూషన్ లైన్ లాస్ అయిందని విన్నా. బసవరాజ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఉండేది గుంటకల్లో. ఓకే. అక్కడ బాగా లాస్ అయ్యింది. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు. తెలిసిన వాళ్ళే ఆయన అప్పుడు బిజీ కదండి. ఓకే. ఎంత వస్తా ఉంది సినిమా, అలా తినేశారు అని విన్నా నేను. అలా పాపం లాస్ట్ లో పాపం ఇబ్బంది పెట్టారు. ఏంటి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ చనిపోయే టైంకి? అంటే మిడిల్ క్లాస్ లో ఉండేవారు. ఓకే. ఆయన ఇల్లు చెన్నైలో ఇల్లు అమ్మేశారు అనుకుంటా. వాళ్ళ పిల్లలు ఎవరు ఉండాలి ఇప్పుడు లేదు, ఆయన వరకే, తర్వాత కాంట్రాక్ట్ లేదు ఇంకా. ఓకే. సో ఇంకేంటి నా ప్రకాష్ అన్న, ఇంకేంటి మంచిగా ఇప్పుడు మన డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే ప్రకాష్ కి ఆఫర్లు లేక హ్యాపీ బాధపడుతున్నాడు, మనం పిలవాలి కదా, హ్యాపీ అంతకన్నా. అరే ఇప్పుడు తిరుపతి దాకా వెళ్ళి అరే వెంకటేశ్వర స్వామి అమ్మ అరే నా కోసం ఈ భక్తుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు అని పిలిచి దర్శనం ఇస్తే ఎట్లుంటది? అలా ఓ డైరెక్టర్ పిలిచి వేషం ఇస్తే నీకు ఎలా, అప్పుడు ఆ రోజు వచ్చి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాను. అందుకే నేను ఇప్పుడు నువ్వు అడిగే అన్న ఎక్కడ నువ్వు ఇంటర్వ్యూస్ లేదా? లేదు కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. ఇప్పటిదాకా నేను అసలు నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటా. అది కూడా ఒక అందుకు చెప్పాలంటే సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలి. మనకు మనమే పిఆర్ఓ. ఏమన్నా అంటే ఈ అన్ని వేళ్ళు ఒక రకంగా ఉంటాయి చెప్పు. అలా నా మెంటాలిటీ అయితే ఉంది. నాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఇప్పుడు పెద్ద అప్డేట్ ఉండవు. ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అవి అప్లోడ్ చేస్తాను. ఎప్పుడన్నా షూటింగ్ ఎప్పుడన్నా. ఓకే.